నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెకండ్ సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 24 వారాల్లో ఆదివారాల్లో గెలిచిన 24 మంది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఈ వారం రోజుకి 4 చొప్పున 6 రోజుల పాటు సెమీఫైనల్స్ ఆడబోతున్నారు. ఈ సెమీఫైనల్స్ లో గెలిచిన విజేతలు ఆదివారం జరిగే మెగా ఫైనల్స్ లో తలపడతారు. మరి అక్కడ రన్నర్ అప్ కి మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ఆ మెగా ఫైనల్ విన్నర్ కి ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటుగా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ప్రెస్టీజియస్ ట్రోఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ పోటీలో గెలవడానికి ముందుగా ఈ పోటీలో గెలవడానికి మన దగ్గరకు వచ్చేసారు 4 ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. మరి వారందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా తేల్చుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్ సెకండ్ సెమీఫైనల్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెకండ్ సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ గన్నవరం నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ రెహమాన్ వాళ్ళ మదర్ నాజిమా గారితో లెట్స్ వెల్కమ్. నాజిమా గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ టాల్ స్ట్రాంగ్ రెహమాన్. హాయ్ సార్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. yes sir. సో రెహమాన్, మొత్తానికి నీ విజయోత్సాహం ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? I have saved the money for my future studies. ఫ్యూచర్ స్టడీస్ కోసం జాగ్రత్తగా పదిలంగా దాచుకున్నావా ఆ 1,00,000 రూపాయలని? yes sir. మరి ట్రాఫీని ఏం చేసావు నువ్వు ముందుగా? మా ఫాదర్ చూపించాను, దాని తర్వాత మా స్కూల్ కి చూపించాను. మీ ఫాదర్ చూపించావు, తర్వాత మీ స్కూల్ కి తీసుకెళ్ళావు. ఎస్ సార్. మీ స్కూల్ పేరేంటి? సెయింట్ జాన్స్. సెయింట్ జాన్ స్కూల్. మీ ప్రిన్సిపల్ సార్ బ్రదర్ బాలశౌరి. సో ఆయన కూడా చూపించేశావు. ఎస్ సార్. వెరీ నైస్. మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? స్కూల్లో టీచర్స్ అందరికి, వర్కర్స్ అందరికి స్వీట్స్ పంచాము. విత్ ఫ్యామిలీ మెంబర్స్ వి హావ్ సెలబ్రేటెడ్. ఓ, సో స్కూల్లో టీచర్స్ తో పాటుగా, ఫ్రెండ్స్ తో పాటుగా, ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా, వర్కర్స్ తో పాటుగా, వర్కర్స్ ఆల్సో. వెరీ నైస్ రెహమాన్. బై ది వే, నువ్వు గెలిచినప్పుడు నీ స్కోర్ ఎంత? 215 సార్. మరి నీ రికార్డ్ నువ్వే బ్రేక్ చేస్తావా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అనూష వాళ్ళ మదర్ ఉమాదేవి గారితో. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హే అనూష. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఫుల్ ఆన్ హ్యాపీనెస్ తో ఉన్నావా? yes sir. గెలిచిన తర్వాత 1,00,000 రూపాయలు ఏం చేసావు నువ్వు? డాడీకి ఇచ్చారు. డాడీకి ఇచ్చేసావా? నువ్వేం కొనుక్కోలేదా? అయ్యో, మరి డాడీ అయినా గిఫ్ట్ ఇచ్చారా నీకు? ఇస్తారు ఫ్యూచర్. ఇస్తారు. మెగా ఫైనల్స్ కూడా గెలిచాక ఇచ్చేస్తారనమాట, అవునా? మేబీ. సో మొత్తానికి టెండర్ ఫైనల్ గా వేసావు అనమాట. గుడ్ గుడ్. మరి ఆ ట్రాఫీని ఎవరు చూపించావు ముందుగా నువ్వు? ఫస్ట్ డాడీకి, నెక్స్ట్ స్కూల్ తీసుకెళ్ళి. ఫస్ట్ డాడీకి, తర్వాత స్కూల్ కి. మీ స్కూల్ పేరేంటమ్మా? శ్రీ చైతన్య టెక్నో స్కూల్, చింతల్. గుడ్. నువ్వు గెలిచినప్పుడు నీ స్కోర్ ఎంత? 190. 190. డబుల్ సెంచరీ జస్ట్ లో మిస్ అయ్యావు అనమాట. సార్ మిస్ అవుతావా? నో. వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వెరీ నైస్. మీరు ఎలా సెలబ్రేట్ చేశారండి సక్సెస్ ని? సక్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్లో ప్రిన్సిపల్, టీచర్స్ అందరికి తను పార్టీ ఇచ్చింది, ఇంటికి పిలిచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. పెద్ద పార్టీ ఇచ్చిన వాడు అందరికీ అయితే అయితే నెక్స్ట్ పార్టీకి రెడీగా ఉన్నావా? యా. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ అండి. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ నయన్ కుమార్ వాళ్ళ మదర్ శోభారాణి గారితో. శోభారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో నయన్ కుమార్. హలో సార్. ఈ పేరే మర్చిపోయాను అబ్బా, నయన్ కుమార్. థ్యాంక్ యూ సార్. నీ నయనాలు బాగా తెరిచేసి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోయావు. ఎంత స్కోర్ తో? 175. అరే, సిల్వర్ జూబ్లీ కొట్టేశావు. సరే, గోల్డ్ జూబ్లీ కొడతావు మరి? ఎస్ సార్. వెరీ గుడ్. మరి గెలిచిన తర్వాత 1,00,000 రూపాయలు ఏం చేసావు? పేరెంట్స్ కి ఇచ్చేసాను. గుడ్. మరి ఆ ట్రాఫీని ఎవరు చూపించావు ముందుగా నువ్వు? మా ఫాదర్ కి చూపించాను. తర్వాత మా రిలేటివ్స్, నైబర్స్, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్. మీ స్కూల్ పేరెంట్ అన్న? బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. సో మరి శోభారాణి గారు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? అంటే అందరు చుట్టాలందరూ చెప్పేసి అందరు కలిసి విష్ చేశారు. తనని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంట్లో తనకి ఇష్టమైన ఫుడ్ అవి చేసి పెట్టాను అంతే. అవునా? అయితే ఆ రోజు ఫుల్ గా తినేశాడు అనమాట నయన్. ఎంత తిన్నా ఇంకా అంతే సన్నంగా ఉన్నాడే అసలు. ఏ నయన్, గ్యాప్ లో పెద్ద లాభం అవ్వలేదు. గుడ్. మరి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. వెరీ గుడ్. బాగా ఆడేయాలన్న. థ్యాంక్ యూ. మన 4వ పార్టిసిపెంట్ ఏలూరు నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అంజనీ శ్రీనివాస్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంజనీ పుత్రుడా, వీరాధి వీరుడా, సూర్యుడా, ధీరుడా, నువ్వేమో ఛాంపియన్ కి. ఆహా, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను. మిలిటరీ మ్యాన్. ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. గెలిచాక 1,00,000 రూపాయలు ఏం చేసావు మిస్టర్ మిలిటరీ మ్యాన్? డాడీ మెడికల్ గురించి యూస్ చేశారు. డాడీ కోసం వాడావు.
సో నైస్. మరి అంజని, ఆ ట్రాఫిక్ ఏం చేసావు నువ్వు? బాబాయ్కి చూపించిన తర్వాత స్కూల్కి చూపించాను. బాబాయ్ అప్పుడే చెప్పాను ముందు బాబాయ్కి చూపిస్తానని చెప్పి, అవునా? ఎస్ సార్. మీ స్కూల్ పేరు ఏంటన్నా? అమృత్ బాబు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్. సో మరమ్మా మీరు ఎలా సెలబ్రేట్ చేశారు సక్సెస్ ని? చాలా సంతోషంగా చేస్తాం సార్. వెరీ నైస్. మరి గెలుస్తాడు అంజని శ్రీనివాస్ ఇవాళ? గెలుస్తాడని నమ్మకం ఉంది సార్. అంజని నీ స్కోర్ ఎంత గెలిచినప్పుడు? 120 సార్. 120. ఛాంపియన్ లో ఎంత? 300 సార్. 300. అక్కడ ట్రిపుల్ సెంచరీ కొట్టావు, మళ్ళీ Yes, కొంచెం sir. డౌన్ అయ్యావు. Yes, sir. రైజ్ అవుతావా? ఎస్ సార్. రైజ్ అవుతూనే ఉంటావు ఇక మీద. ఎస్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. సో మరి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ యుద్ధానికి సిద్ధమేనా? ఎస్ సార్. Yes, sir. ఎస్. Yes, sir. వెరీ గుడ్. మరి పేరెంట్స్ అయితే మరి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారుగా మా వాళ్ళకి, ఇచ్చేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసి ఆట చూసేయండి ఇక్కడ నుంచి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెకండ్ సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 4. సో బడీస్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే మదర్స్ హెల్ప్, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. షల్ వి స్టార్ట్? రెడీ రెహమాన్? ఎస్ సార్. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. 2 నంబర్స్ 4/5 రేషియోలో ఉన్నాయి. ఆ 2 నంబర్స్ మొత్తం 135. ఆ నెంబర్స్ ఏంటి? నీ ఆప్షన్స్: ఏ 60, 75, బి 50, 85, సి 40, 95 అండ్ డి 45, 90. ఏ 60, 75. ఏ 60, 75. ఎస్ సార్. ష్యూర్ రెహమాన్? ఎస్ సార్. అమ్మను ఒకసారి ఏమన్నా? నో సార్. ఓకే, షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. I freeze option A 60, 75. Nehman 60, 75 is absolutely the right answer and 10 points to you. Your logic please. 4x plus 5x equal to 135. Then 9x equal to 135. X equal 15. 15 into 4 and 15 into 5. Arey wow, super, very well done. So lekkala king anamata manam. Good. Ready Anusha? Yes, sir. మన దేశంలో అత్యధిక జనాభా గల నగరాల్లో ఏది 2వ స్థానంలో ఉంది? ఈ ఆప్షన్స్: ఏ ముంబై, బి కోల్కతా, సి ఢిల్లీ అండ్ డి చెన్నై. No idea. నో ఐడియా. మరి అమ్మకైనా ఐడియా ఉందో అనుకుంటావా? Yes, sir. ఎస్ సార్. ఎస్ అమ్మా. ఐడియా లేదు కానీ కోల్కతా అనుకుంటున్నాను. ఐడియా లేదు కానీ కోల్కతా అనుకుంటున్నారు. ఏం చేద్దాం అనూష? Pass. పాస్. షూరా? Sure. ఓకే, అంత ష్యూర్ గా చెప్తున్నావు కాబట్టి ఐ పాస్ ద క్వశ్చన్. సో నో ప్లస్ నో మైనస్. అండ్ వాట్స్ యువర్ గెస్? Mumbai. ముంబై. అనూష, ముంబై మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న నంబర్ 1 సిటీ. సో ముంబై వుడ్ హావ్ బీన్ ద రాంగ్ గెస్. తప్పించుకున్నావు. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటి? Kolkata. కోల్కతా ఇస్ రైట్ ఆన్సర్. పాప అమ్మ అంటూనే ఉన్నారు, మిస్ అయ్యావు. No. ముంబైలో 1,60,00,000 పైగా జనం ఉంటే కోల్కతాలో 1,30,00,000 పైగా జనం ఉన్నారు. 3వ స్థానంలో ఢిల్లీ ఉంది 1,27,00,000 దగ్గర. ఓకేనా? చలో రెడీ నయన్? Yes, sir. చూద్దాం మరి నీ ఫైర్ ఎలా ఉందో. నీ క్వశ్చన్: సాఫ్ట్వేర్ కు సంబంధించి HTTP లో 2వ టీ దేన్ని సూచిస్తుంది? నీ ఆప్షన్స్: ఏ టెక్స్ట్, బి టర్మ్, సి టైమ్ అండ్ డి ట్రాన్స్ఫర్. A text. ఏ టెక్స్ట్. Yes, sir. షూరా? అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతాను సార్. అమ్మని అడుగుతాం. ఓకే అమ్మా. ఐడియా లేదండి. అమ్మకి ఐడియా లేదంటున్నారు, మరి నేను ఏం చేద్దాం? Freeze, sir. షూరా? Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ టెక్స్ట్. నయన్, HTTP ఫుల్ ఫామ్ తెలుసా నీకు? No, sir. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో 2వ టీ ఏమైంది నయన్? టెక్స్ట్ ఉంది కానీ అది మొదటి టీ. నేను అడిగింది 2వ టీ కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ట్రాన్స్ఫర్. సో -5. రెడీ అంజని? ఎస్ సార్. ఒకళ్ళు 10, ఇంకొకళ్ళు 0, ఇంకొకళ్ళు -5. మరి నువ్వేం చేస్తావో చూద్దాం. ప్రసిద్ధి చెందిన పాకుడు రాళ్ళు పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డు పొందింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి రావూరి భరద్వాజ, సి నారాయణ రెడ్డి అండ్ డి దాశరథి రంగాచార్య. సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి. ఎస్ సార్. షూర్? అమ్మని అడుగుతావా? అమ్మనాడు. అమ్మని అడుగుతావు. అమ్మా ఐడియా లేదు. సో
సో అమ్మకి ఐడియా లేదు. అంజని ఏం చేద్దాం? ఫ్రీజ్. ఫ్రీజ్ సి నారాయణ రెడ్డి. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి నారాయణ రెడ్డి అండ్ అంజని శ్రీనివాస్. పాకుడు రాళ్ళు పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డు పొందింది నారాయణ రెడ్డి గారు కాదు. రాంగ్ గెస్. -5. ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది విశ్వంభరకి. ఓకే, మరి ఈ పుస్తకానికి వచ్చింది ఎవరికి? ఎనీ గెసెస్? రావూరి భరద్వాజ్ సార్. రావూరి భరద్వాజ ఇస్ ది రైట్ ఆన్సర్. ఆయనకు వచ్చింది అవార్డు ఆ పుస్తకానికి. ఎస్ సార్. ఓకేనా? మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 4 అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. రైట్ ఆన్సర్ లో రెహమాన్ విత్ 10 పాయింట్స్, ఏమి అనని అనూష విత్ 0 పాయింట్స్, గురి తప్పిన నయన్ కుమార్ విత్ -5 పాయింట్స్, అందుకోని అంజని శ్రీనివాస్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. చలో మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న భారత మాజీ రాష్ట్రపతి ఎవరు? బస్ అందరూ నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ ఇస్ రెహమాన్. యువర్ ఆన్సర్? అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఎక్కడున్నారు ఆయన? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ కూడా ఉన్నారు కదా? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఓ, ఇందిరాగాంధీ ఆవిడ ప్రధానమంత్రి, కానీ అబ్దుల్ కలాం రాష్ట్రపతి. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. హియర్ కమ్స్ ది సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న నిర్మాణం ఏ కాంటినెంట్ లో ఉంది? This time it's 9. Your answer? ఏషియా. 9 says Asia. ఏంటా నిర్మాణం? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అవునా? ఎస్ సార్. చైనా? ఎస్ సార్. మీ ఆన్సర్ ప్లీజ్ చైనా? ఎస్ సార్. చేశాను. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మరి ఇప్పుడు మీ అందరికీ మూడో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న రష్యా డిక్టేటర్ పేరేంటి? Fastest is Rahman again. Yes, Rahman. జోసెఫ్ స్టాలిన్. Joseph Stalin. Rahman. Stalin. Wrong answer. -5. ఆయన స్టాలిన్ కాదు, లెనిన్. ఆయన పూర్తి పేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియనోవ్ లెనిన్. ఓకే, హి హస్ హెడెడ్ ద రష్యన్ గవర్నమెంట్. ఎప్పుడు? సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు. ఓకేనా? మొత్తానికి మన సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాకెట్ లాగా రెహమాన్ 15 పాయింట్స్, నయానో భయానో నయన్ విత్ 5 పాయింట్స్, ఆన్సర్ చెప్పని అనూష విత్ 0 పాయింట్స్, పుంజుకోని అంజని విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో ఐ గివ్ యూ 3 words ఆన్ దిస్ బోర్డ్. ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కనుక ఇన్ టైం గెస్ చేస్తే కరెక్ట్ గా ఇచ్చేస్తాను 50 పాయింట్స్. ఒకవేళ తప్పైతే -5. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను ఫర్ 40 పాయింట్స్. అది చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను ఫర్ 30 పాయింట్స్, అండ్ దెన్ ఫర్ 20 పాయింట్స్, అండ్ దెన్ ఫర్ 10 పాయింట్స్. తప్పు ఎప్పుడు చెప్పినా -5. ఓకే, షల్ వి స్టార్ట్? చలో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ on the board. This is an 11-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ, సీతమ్మను కలిశాక హనుమంతుడు అశోకవనాన్ని ఏం చేశాడు? ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. క్లూ ఈ వర్డ్ కి మీనింగ్ కాదు, బట్ డెఫినెట్లీ ఈ వర్డ్కి సంబంధించి. సీతమ్మను కలిసిన తరువాత హనుమంతుడు అశోకవనాన్ని ఏం చేశాడు? టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1.
సీతమ్మను కలిసిన తర్వాత హనుమంతుడు లంకలో అశోకవనాన్ని ముఖ్యంగా ఏం చేశాడు? ఇది ఛాంపియన్ కాదు, ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా కాదు. మెగా ఫైనల్ కి సంబంధించిన సెమీఫైనల్ కష్టంగానే ఉంటుంది. సీతమ్మను కలిశాక ఆంజనేయుడు అశోకవనాన్ని ఏం చేశాడు? ఆంజనేయుడు ఏం చేశాడో చెప్పడానికి రెహమాన్ ముందుకు వస్తున్నాడు. యువర్ ఆన్సర్. డివాస్టేషన్. స్పెల్లింగ్ DEVASTATION. DEVASTATION. సో DS సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. Yes, sir. డివాస్టేషన్ అంటే ఏంటి? కాజింగ్ డిస్ట్రక్షన్. మరి ఆంజనేయుడు డిస్ట్రక్షన్ కాజ్ చేశాడా? I think so. యు థింక్ సో? Yes. రెహమాన్, సీతమ్మను కలిసిన తర్వాత ఆంజనేయుడు ఏం చేశాడు? లంకని చితకా మతగా చింతకాయ పత్రి చేశాడు. అంటే విధ్వంసం చేశాడు. అంటే డివాస్టేషన్ చేశాడు. దట్స్ ద రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ టు యు. మీ అందరికీ లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. ఆ దుకాణానికి ఆయనే ఓనరు, సెల్లరు, డీలరు. ఎవరైనా? షాప్ కీపర్. ఇలా చెప్పానో లేదో అలా నాకు ఇష్టం. స్పెల్ ఇట్ ప్లీజ్. SHOPKEEPER. SHOPKEEPER. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? Yes, sir. P. Yes. Clue. Yes, sir. How? Because owner of the shop, we call him shopkeeper. మరి డీలర్ అండ్ సెల్లర్? సార్ ఆయనే చూసుకుంటారు కదా సార్, ఓనర్ అయితే, అందుకని. అన్ని ఆయనే చూసుకుంటారా? ఎస్. ఇవాళ ఆటలో అన్ని నువ్వే చూసుకుంటావా? ఎస్. అన్ని పాయింట్లు నువ్వే చేసుకుంటావా? ఎస్. నీ పాకెట్లో వేసుకుంటావా? ఎస్. ముందుకు తోసుకుంటావా? ఎస్. దూసుకుంటావా? Yes, sir. That's the right answer. 20 points to you. చలో మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered word. అండ్ ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. కంప్యూటర్ కి కీప్యాడ్ కావాలి, మరి రాకెట్ కి మళ్ళీ బజర్. రెహమాన్, యువర్ ఆన్సర్. లాంచ్ ప్యాడ్. స్పెల్లింగ్ LAUNCHPAD. సరే సరిపోయింది. యు సరిపోయింది. ఎస్. క్లూ సరిపోతుంది. ఎలా? ఎందుకంటే రాకెట్స్ దే ఆర్ లాంచ్ ఫ్రమ్ లాంచ్ ప్యాడ్. రెహమాన్, 1 అయింది, 2 అయింది, 3 అయింది, రైట్ అయింది. 50 points to you. మొత్తానికి లిటరేచర్ లో 3 క్వశ్చన్స్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అలా ఇలా కాదు, రాకెట్ లా ఎగురుతున్న రెహమాన్ విత్ 155 points, నైన్ కుమార్ విత్ 5 points, అస్సలు కదలని అనుష విత్ 0 points, శ్రీకారం చుట్టని శ్రీనివాస్ విత్ -5 points. మదర్స్, ఆట కొంచెం వన్ సైడెడ్ గా వెళుతోంది. ఇలాంటి టైంలో మీ మాట చాలా అవసరం. సో మీ పిల్లలకి కొంచెం ధైర్యం చెప్పండి. ఏం టెన్షన్ పడకమ్మా, ఈ రౌండ్ లో కూడా స్కోర్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా అలాగే చేసావు, ఇప్పుడు కూడా స్కోర్ చేయొచ్చు. సో అంజని, శ్రీనివాస్, నేను గెలిపించిన రౌండ్ రన్ రాజరానికి నీ ముందరే ఉంది. ఓకేనా? కొంచెం ఫాస్ట్ అవ్వాలి. 9 వాళ్ళ అమ్మగారు. ఏం టెన్షన్ పడకు, కరెక్ట్ అనిపిస్తే చెప్పే ఆన్సర్, దీంట్లోనే స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్, తక్కువ ఏం బాధపడకు. అనుష వాళ్ళ అమ్మగారు. నీకు తెలిస్తే ఆన్సర్ బజర్ మంచిగా ప్రెస్ చేయి, నువ్వు లేట్ ప్రెస్ చేస్తున్నావు, నీ ప్రాబ్లమే అది. సో లాస్ట్ వరకు ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్. రెహమాన్ వాళ్ళ అమ్మగారు. रहमान तुम अच्छा खेल रहे, ऐसे खेलो, कंटिन्यू, ऑल द बेस्ट. సెకండ్ సెమీఫైనల్స్ లో ఆఖరి రౌండ్, ఇవాల్టి మెగా ఫైనలిస్ట్ ని డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని పాయింట్స్? 20. సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ క్వశ్చన్ కి 60. ఫోర్త్ క్వశ్చన్ కి 80 అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. సో మొత్తం ఎన్ని? 300. రెహమాన్ ఎక్కడ ఉన్నాడు? 155 లో ఉన్నాడు. కరెక్ట్ గా హాఫ్ లో ఉన్నాడు. దాటచ్చా? ఈజీగా. రెహమాన్ దూకచ్చా? ఈజీగా. రెడీయా? ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. Here comes the first question for 20 points. 1000. 4 కన్నా
ఎన్ని రెట్లు పెద్దది? ఫాస్టెస్ట్ బజర్ అంజనీ, యువర్ ఆన్సర్. 125 times. 125 times. 125 into 4? 250. 125 into 4, 500 Anjani. 250 into 4? 1000. The right answer is 250. 250, not 125. So minus 10. Run Raja run low. First question పూర్తయ్యేసరికి రెహమాన్ is leading with 155 points. Ready for the second question. Combined Andhra Pradesh ki చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరు? This time it's Nayan, your answer. Kiran Kumar Reddy. కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నావా నయన్? Yes, sir. ఆయనేనా చిట్ట చివరి ముఖ్యమంత్రి Yes, sir. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్? Yes. నయన్, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి 16వ ముఖ్యమంత్రి. కానీ లాస్ట్ ఎవరు? 16వ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి. ద రైట్ ఆన్సర్. 40 points to you. రన్ రాజానంలో సెకండ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి రెహమాన్ is still leading with 155 points. Here comes the third question for 60 points. All fingers on the buzzers. ఆల్మట్టి డ్యామ్ నిర్మించినది ఏ నది మీద? బజర్ మళ్ళీ నొక్కాడు అంజనీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. కృష్ణ. కృష్ణ కృష్ణ ఆల్రెడీ మైనస్ లో. ఆ డ్యామ్ ఎక్కడుంది తెలుసా? ఏ రాష్ట్రంలో ఉంది తెలుసా? కర్ణాటక. కర్ణాటక అండ్ మహారాష్ట్ర. అక్కడ కృష్ణ ఉందా? ఎస్ సార్. కర్ణాటకలో కృష్ణ ఉంది, నీ ఆన్సర్ లో కృష్ణ ఉంది, అది కృష్ణ. కృష్ణ రైట్ ఆన్సర్. 60 points to you. రన్ రాజారంలో థర్డ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి రెహమాన్ స్టిల్ లీడింగ్ విత్ 155 points. వెల్ ఫ్రెండ్స్, మన దగ్గర ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 2. అంటే ఎన్ని పాయింట్స్? 180. 180. సో అనుష, నీకు ఇంకా అవకాశం ఉంది. నయన్ అండ్ అంజనీ, మీ ముగ్గురు గెలవాలి అంటే ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? లేకపోతే 155 లో ఉన్న రెహమాన్ దాన్ని దాటడం కష్టం అవుతుంది. అండ్ రెహమాన్ వాళ్ళు ఇంకా 2 క్వశ్చన్స్ దూరంలో ఉన్నారు. ఆల్రెడీ 3 క్వశ్చన్స్ మిస్ అయ్యావు, ఇంకా 2 ఉన్నాయి. ఓకే, Yes. రెడీయా? ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్, 80 points question for all of you. స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? This time it's Anjani, your answer. బెంగళూరు. Anjani says Bangalore. తెలుసా అంజనీ నీకు? చదివినట్టు గుర్తుంది. చదివినట్టు గుర్తుంది, ఎక్కడో ఎప్పుడో చదివినట్టు. ఎస్ సార్. అంజనీ నీకు విషయం తెలుసా? ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా, ఎలా చదివినా చదువు మనం కాపాడుతూనే ఉంటుంది. That's the right answer. Bangalore is the బంగారు లాంటి answer. 80 points to you. రన్ రాజారంలో ఫోర్త్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి రెహమాన్ స్టిల్ లీడింగ్ విత్ 155 points. వెల్, ఈ క్వశ్చన్ కి, లాస్ట్ క్వశ్చన్ కి అనుష అండ్ నయన్ మీ ఇద్దరిలో ఎవరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పినా 145 and 100 వరకే వస్తారు. కానీ రెహమాన్ ఆల్రెడీ 155 లో ఉన్నాడు. సో మీ ఇద్దరికి గెలిచే అవకాశం లేదు. కానీ రెహమాన్ అండ్ అంజనీ శ్రీనివాస్ పక్క పక్కనే ఉన్నారు. ఈ క్వశ్చన్ కి మీ ఇద్దరిలో ఎవరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే వాళ్ళే ఇవాల్టి విజేత అవుతారు, మెగా ఫైనలిస్ట్ అవుతారు. ఓకే, శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సెకండ్ సెమీఫైనల్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఇవాల్టి మెగా ఫైనలిస్ట్ డిసైడ్ చేసే ప్రశ్న మీ అందరి కోసం, ముఖ్యంగా మీ ఇద్దరి కోసం. నోబెల్ ప్రైజ్ బహుమతిలో 1968 లో యాడ్ చేసిన ఫీల్డ్ ఏది? ఎస్ రెహమాన్, యువర్ ఆన్సర్. Economics. రెహమాన్ ఇది రైట్ అయితే 100, రాంగ్ అయితే -50. ఇందాకే చెప్పాను నేను. Yes, sir. నోబెల్ ప్రైజ్ ఏ రంగాలకి ఇస్తారు తెలుసా నీకు? Yes. ఏ రంగాలకి? Nobel Prize, Economics. ఓకే, Economics. Economics, sir. ఎకనామిక్స్ కి కూడా ఇస్తారు, కానీ 1968 లో యాడ్ చేసిన లేటెస్ట్ ఫీల్డ్ ఎకనామిక్స్. రెహమాన్ అనుకుంటున్నాను సార్, ఎక్స్పెక్టింగ్ దట్. లాస్ట్ లో యాడ్ చేసిన ఫీల్డ్ ఎకనామిక్స్. ఎస్ సార్. రైట్ ఆన్సర్. 100 points to you. And finally, after all rounds, all questions and all tensions, ఇవాల్టి శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో గెలిచిన మెగా ఫైనలిస్ట్
255 పాయింట్స్ తో గన్నవరం నుంచి వచ్చిన రెహమాన్. Fantastic, fantastic and fantastic. So Rahman, what a wonderful play. Last answer చెప్పేసి కొట్టేసావు గెలుపుని. ఇంకా అక్కడికి ఎందుకు దా వచ్చే, come on. Yeah man. Rock solid man. అరే శభాష్. Very well played. All yours. So ఎలా అనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మధ్యలో కొంచెం ఓడిపోతాడేమోనని టెన్షన్గా ఫీల్ అయ్యాను, కానీ లాస్ట్కి గెలిచాడు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఏం రెహమాన్, నువ్వు అనుకున్నావా నువ్వు గెలిచేస్తావు ఇప్పుడు? Yes, sir. I expected. యూ ఎక్స్పెక్టెడ్? Yes, sir. ఎకనామిక్స్ కాపాడేసింది నేను అసలు లాస్ట్ లో. Yes, sir. చాలా బాగా గెస్ట్ చేసావు, చాలా బాగా చెప్పావు, చాలా కాన్ఫిడెంట్ చెప్పావు. ఇన్ఫాక్ట్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మొత్తానికి యూ బికేమ్ ద మెగా ఫైనలిస్ట్. మరి ఇంతే వేగంతో ఇంతకన్నా జోరుతో గెలిచేస్తావా? Yes, sir. ఏం టైటిల్? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రాఫీని కూడా. Yes, sir. అండ్ ముచ్చటగా 3 లక్షలు రూపాయలు. 3 లక్షలు కూడా. ఓకే, Yes, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి సెమీఫైనల్స్. ఆట చాలా రసవత్తరంగా సాగింది. రెహమాన్ ఒక టైంలో ఆటను వన్ సైడ్ చేసుకున్నాడు, కానీ తర్వాత అంజలి శ్రీనివాస్ తన సైడ్కి లాక్కున్నప్పటికీ కూడా రెహమాన్ మళ్ళీ ఫాస్ట్ గా లాస్ట్ ఆన్సర్ చెప్పేసి అయిపోయాడు ఇవాల్టి మెగా ఫైనలిస్ట్. మరి రేపటి మెగా ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకోవడం కోసం మనం రేపు కలుసుకుందామా బుధవారం సెమీఫైనల్స్ లో. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.